హాయ్ గైస్, వెల్కమ్ టు ది మూవీస్ హంటర్. సరిపోదా శనివారం రివ్యూ. నాని అన్న ఒక మాస్, దసరా ఒక క్లాస్, హాయ్ నానా మూవీతో వరుస హిట్స్ కొట్టారు. క్లాస్లో మాస్ని చూపిస్తూ మాస్ యాక్షన్ డ్రామా సరిపోదా శనివారంతో నాని అన్న హిట్ కొట్టారు. ఈ మూవీ కథ తన కోపమే తన శత్రువు అనే సామెత నుండి ఈ కథను రాసుకున్నట్టున్నారు. అందుకే సూర్యగా నాని అన్న తన కోపాన్ని వారం రోజుల్లో ఒకే ఒక్క రోజు శనివారం మాత్రమే ప్రదర్శిస్తాడు. సిఐ దయానంద్ ఎస్జే సూర్య గారు ఒక రాక్షసుడిలా సోకులపాలెం ప్రజల్ని హింసిస్తూ ఉంటే నాని వాళ్ళని ఎలా రక్షించాడు అనేదే కథ. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు తన మార్క్ స్క్రీన్ ప్లేతో తన సత్తాను సూపర్గా ప్రజెంట్ చేశారు. ఒక డైరెక్టర్గా కంటే ఒక రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగుడ్ సీన్స్తో స్లో అయినట్టు అనిపిస్తుంది. బట్ అవి లింక్డ్ సీన్స్ కావడంతో ఏం చేయలేకపోయారు. మూవీ రన్ టైం కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వలన అలా అనిపిస్తుంది. బట్ ఎడిటర్ కొంచెం కేర్ తీసుకుని ల్యాగ్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సరిపోదా శనివారం మూవీ హిట్లో సూపర్ హీరో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ గారే. జేక్స్ బిజోయ్ ఓపెన్ ఆర్ఆర్తో థియేటర్లో గూస్ బంప్స్ తెప్పించారు. సినిమా చూస్తే మాత్రం థియేటర్లను చూడాలి అనే విధంగా తను మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాకి మరో ఎసెట్ సినిమాటోగ్రాఫర్ జి మురళీ గారు. హీరో మూడికి తగ్గట్టుగా కోపం ఉన్నప్పుడు రెడ్ లైటింగ్, నార్మల్ టైంలో సింపుల్ లైటింగ్తో వేరియేషన్స్ బాగా చూపించారు. కోపాన్ని కంట్రోల్ చేసుకునే క్యారెక్టర్లో నాని గారు సూపర్గా నటించారు. రాక్షసుడుగా, సైకోగా తన యాక్టింగ్తో నాకెవ్వరూ సరిలేరు అనే విధంగా ఎస్జే సూర్య గారు యాక్ట్ చేశారు. ప్రియాంక మోహన్ యాక్టింగ్ ఓకే. సాయి కుమార్ గారు, అతిథి బాలన్, మురళీ శర్మ గారు, అజయ్ ఘోష్, అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫైనల్గా ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్, సెకండ్ హాఫ్ హిట్. ఓవరాల్గా సరిపోదా శనివారం థియేటర్కి సరిపోతుంది. హిట్ మూవీ. నా రేటింగ్ 3/5. మీకు ఈ రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.